అంబేద్కర్ కోసం జిల్లా అమలాపురంలో రాజకీయం హీట్ పుట్టిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా ఐతాబత్తుల ఆనందరావు బరిలో ఉండడంతో పోటీ మరింత ఆసక్తిగా మారింది. ఎన్నికల్లో తనని గెలిపిస్తే అమలాపురాన్ని టూరిజం పరంగా అభివృద్ధి చేస్తారంటున్న ఆనందరావుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రాజకీయం హీటు పుట్టిస్తుంది. ఒక పక్కన కూటమి అభ్యర్థిగా ఐతాబత్తుల ఆనందరావు ఉంటే మరో పక్కన ప్రస్తుత మంత్రిగా విశ్వరూప్ ఉన్నారు. అంటే ఈ ఇద్దరి మధ్యన కూడా పోటీ ఏ విధంగా ఉండబోతుంది, ఎవరికి వాళ్ళే వ్యూహాలతో కూడా ముందుకు వెళ్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం కూటమి అభ్యర్థి ఆనందరావు మనతో పాటు ఉన్నారు. వారిని అడుగుదాం. చెప్పండి, అమలాపురం నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితి నడుస్తుంది, మీ ప్రచారం ఏ విధంగా సాగుతుంది? అమలాపురంలో పరిస్థితుల కోసం మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత సంవత్సరం నుంచి అనేక సర్వేలు అమలాపురం తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఇచ్చినాయి. ఇప్పుడు కూటమి గెలుస్తుందని ఇస్తున్నాయి. కాబట్టి అమలాపురంలో తెలుగుదేశం కూటమి గెలుస్తుంది. మా ప్రచారం చాలా బాగా జరుగుతుంది. మీరు చూసారు, నేను నామినేషన్ వేస్తే ఆర్గానిక్గా, అంటే ఏమాత్రం ఎవరిని, కేవలం ఆహ్వానం మాత్రమే, అలా ఇతర ఏమీ చేయలేదు. 10,000 మంది నామినేషన్లో పాల్గొన్నారంటే ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రావాలని, ఈ ఒక భయంకరమైన, అంటే బ్రతకటానికి అనువైన వాతావరణం లేదనే ఫీలింగ్ ప్రజల్లో చాలా బలంగా ఉంది. ఆ ఫీలింగ్ని జగన్మోహన్ రెడ్డి దాన్ని పెంచాడు. జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు, స్థానికంగా ప్రత్యర్థి విధానాల వల్ల ప్రజలకి ఈ రాష్ట్రంలో మనము ఈ ప్రభుత్వం ఉంటే, ఈ వైసీపీ ప్రభుత్వం ఉంటే బ్రతకలేము అనే ఒక భావన వచ్చేసింది. ఆ భావన వల్లే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారం రాబోతుంది. అయితే అమలాపురంలో చూసుకుంటే కనుక జనసేన పార్టీకి సంబంధించి ఇద్దరు అభ్యర్థులు కూడా, అంటే ఎవరైతే ఇద్దరు నాయకులు ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా అధికార పార్టీలో జాయిన్ అయ్యారు. అంటే ఆ ఎఫెక్ట్ మీ పార్టీ పైన కానీ లేకపోతే కూటమి పైన కానీ ఏ విధంగా పడే అవకాశం? జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, మరి ఆయన ఒక సినీ పరిశ్రమలో తారాస్థాయిలో ఉన్నటువంటి, చాలా ఇమేజ్ ఉన్నటువంటి ఒక పెద్ద స్టారు, ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద నాయకుడు. నాకు తెలుసుండి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఏమి చెబితే అదే ఆ పార్టీ కేడర్కి వేదం. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు చూడరు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారి మాటే వేదవాక్కు. పవన్ కళ్యాణ్ గారు గీత గీస్తే గీత దాటరు. పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే పాటిస్తారు. కాబట్టి రావటాలు పోవటాల మీద ఎఫెక్ట్ ఉండదు. ఖచ్చితంగా విజయం కూటమిదే. అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక